హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మైండ్ స్పార్క్ని మొబైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని learn.mindspark.in అనేటువంటి యూఆర్ఎల్ని మనము యూఆర్ఎల్లో టైప్ చేయాలి. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేయగానే మీకు లాగిన్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అలాట్ చేసినటువంటి యూజర్ నేమ్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు పిక్చర్ పాస్వర్డ్స్ రావడం జరుగుతుంది. ఏ ఇమేజ్, బి ఇమేజ్, సి ఇమేజ్ అని మీ యొక్క పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేస్తే ఈ విధంగా మీకు సబ్జెక్ట్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు నచ్చిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క ఫ్రెండ్ని కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పైన యాడ్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క స్నేహితుని యొక్క ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు ఒకే డివైస్లో మీరు కనెక్ట్ అయి ఉన్నా కానీ యూసేజ్ అనేది మీ యొక్క ఇద్దరికి కూడా ఈక్వల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ బాటంలో చూసినట్లయితే ఇద్దరి యొక్క పేర్లు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు లర్న్ పైన క్లిక్ చేయగానే మీకు స్టార్ట్ అని కానీ మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక కంటిన్యూ అనే ఆప్షన్ అనేది వస్తుంది. Choose the correct word to make a meaningful question. దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ ఉండాలి. Choose the correct word to make a meaningful question. ఇక్కడ మీరు పెట్టిన ప్రతి ఒక్క సమాధానానికి ఎక్స్ప్లెనేషన్ రైట్ ఆర్ రాంగ్ ఏదైనా ఉందో అదంతా కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క యూసేజ్ అనేది కౌంట్ కావడం జరుగుతుంది. ఇలా పోర్ట్రేట్ మోడ్లో మీరు చేయలేకపోతే కనుక మీ యొక్క స్క్రీన్ని రొటేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో రొటేషన్ అనేది లాక్లో ఉంది. నేను అన్లాక్ చేసి ఇప్పుడు నేను చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి మీకు స్క్రీన్ని అడ్డంగా తిప్పినప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ని మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Choose the correct word to make a meaningful question. సమ్మర్ వెకేషన్, దసరా, సంక్రాంతి వెకేషన్లో మీరు మీ యొక్క లెర్నింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. Choose the correct word to make a meaningful question. దీన్ని సరైన క్రమంలో వాడుతూ మీ యొక్క స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్.